ఇప్పుడు మనం పెన్షన్ ఇస్తున్నాం కదా ఈ ముసలి వాళ్ళందరికీ. మనం 4,000 ఇస్తున్నాం ప్రతి నెల. మీరు ఆశ్చర్యపోతారు, భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు కదా. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ డబ్బు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ తెలుసు కదా మీకు, హైదరాబాదు. అక్కడ ఎంత ఎంత ఇస్తారు సార్ పెన్షన్? 2,000. మనం ఎంత ఇస్తున్నాం? 4,000. తెలంగాణ రాష్ట్రంలో బోల్డ్ డబ్బు ఉంది, డబ్బున్న రాష్ట్రం. మంది అప్పుల పాలు ఉన్న రాష్ట్రం. అప్పులు ఉన్నా సరే మనం 4,000 ఇస్తున్నాం, వాళ్ళు 2,000 ఇస్తున్నారు. తెలంగాణ పక్క రాష్ట్రమే, హైదరాబాద్ ఉన్న రాష్ట్రం. కేరళ అని చెప్పి తమిళనాడు పక్కన ఉంది. ఆ రాష్ట్రంలో పెన్షన్ ఎంత ఇస్తున్నారు సార్ మీకు? ఎవరికైనా మీ నాయకుడికి 1,600. మనం ఎంత ఇస్తున్నాం చెప్పయా? 1,600కి 4,000 తేడా కదా. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎవరైతే మనం ఇస్తున్నాం. తర్వాత తమిళనాడు అంటే చెన్నై, మద్రాస్. అది పెద్ద రాష్ట్రం, డబ్బులు ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు పెన్షన్? 1,000 రూపాయలు. మనం ఎంత ఇస్తున్నాం? 4,000 ఇస్తున్నాం. అంటే వాళ్ళకంటే 3,000 రూపాయలు ఇప్పిస్తున్నాం. ఇది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఇస్తున్నారులే అని అనుకుంటున్నారు తప్పించి ఇది తెలియట్లేదు ఎవరికి. చెప్పవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. పక్కనే గుజరాత్, చాలా మంది కుర్రాలు తెలుసుంటే, గుజరాత్ ఎవరి రాష్ట్రం అది? మోదీ గారు ప్రధానమంత్రి గారు ఉన్న రాష్ట్రం. ఆ రాష్ట్రం గాంధీ గారు పుట్టిన రాష్ట్రం అది. గాంధీ గారు పుట్టిన రాష్ట్రం. అక్కడ పెన్షన్ ఎత్తుతున్నారు తెలుసు మీకు? గుజరాత్ లో నెలకి 750 ఇస్తున్నారమ్మా ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో. మనం ఎంత ఇస్తున్నాం? ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో 750 ఇస్తున్నప్పుడు మనం 4,000 ఇస్తున్నాం కదా. ఇది కొంచెం తెలుసుకోండి. కర్ణాటక అంటే బెంగళూరు రాష్ట్రం. చాలా డబ్బులున్న రాష్ట్రం, చాలా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంత ఇస్తున్నారు తెలుసా? 600.